అర్థమైందా? దేనికైనా డీప్గా పెట్టుకోవాలన్నా కానీ ఇలా ఎక్కువ పెట్టేసుకోవాలి. లూజ్ పెంచుకోవాలి, పొడవు పెంచుకోవాలి. ఉన్న పొడవు కన్నా 2 ఇంచెస్. ఒకవేళ బాహుబలి హ్యాండ్స్ అనుకోండి, ఇందులో రావాలనుకోండి, ఇక్కడ వరకు పొడవు పెంచండి, ఈ కింది పొడవు తీసుకోండి. అర్థమైందా? కొంచెం 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 ఏం లేదమ్మా, మీరు ఏదో ధ్యాస లో ఉంటారేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. మేడం అది ఎట్లా వస్తుందని ఆలోచిస్తున్నాం. ఏమో చెప్తుంది, ఏమో చెప్తుంది. ఇప్పుడు ఇట్లా మనం మామూలుగా అయితే ఇట్లా తీసుకుంటాం కదబ్బా, అప్పుడు ఇలా తీసుకోవాలంటే కొంచెం ఎక్కువ 2 ఇంచెస్ ఎక్కువ ఫోల్డ్ చేసుకోవాలి, ఇటువైపు ఎక్కువ తీసుకోవాలి. కానీ ఇక్కడికి అంటే ఇక్కడికే మనకు 2.5 ఇదే కరెక్ట్ కొద్ది వేసుకోవాలి. తర్వాత ఈ మూల వేసేసుకోవాలి, ఇక్కడ వరకు రావాలి. 2 ఇంచెస్కి ఎక్కువ ఇటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్ పెరగాలి. మామూలుగా అయితే హ్యాండ్ ఎంత గట్టిగా వస్తుంది. ఇది మామూలు చేయి. దీనికి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, లూజ్లో ప్లస్ పొడవులో. ఇదేమో పొడవులో, ఇదేమో లూజ్లో. అర్థమైందా? ఇది నార్మల్ హ్యాండ్, ఇది ఇంత ఎక్కువ తీసుకోవాలి. పొడవులో పెంచుకోవాలి, లూజ్లో 2 ఇంచెస్ పెంచేసుకోవాలి. కానీ మళ్ళీ మెయిన్ ఇక్కడికే రావాలి పోయింది ఈ కటింగ్. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ 3 ఇంచెస్ పెంచుకొని ఈ 2 ఇంచెస్ అంటే ఇక్కడ 3 ఇంచెస్ ఉంటే మొత్తం ఎంత అవుతుంది, 5 ఇంచెస్ అవుతుంది. మళ్ళీ ఇది ఏం చేయాలి, ఇక్కడ 2.5 ఇంచెస్ వరకు టాప్ పెట్టేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని నార్మల్ హ్యాండ్ తెచ్చుకోవాలన్నమాట. ఇవి ఎక్కువ తీసుకుంటే బుక్ వస్తుంది, మళ్ళీ సేమ్ హ్యాండ్ అయిపోతుంది. అర్థమైందా? అర్థమైంది. ఒకవేళ ఈ వైపు పెట్టాలనుకున్నా సేమ్ ఆ వైపు ఈ వైపు. అర్థమైందా? అప్పుడు ఈ వైపు కూడా ఏం చేయాలి, ఎక్కువ తీసుకోవాలి, 2 ఇంచెస్. ఏం చేయాలి, 2 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. అర్థమైందా? ఓకే. ఇక క్రాస్ హ్యాండ్స్ అంటే ఎలా అంటే క్లాత్ ని క్రాస్ గా ఫోల్డ్ చేసి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ పెరుగుతుంది కదా. తెచ్చుకోవాలి అమ్మా. ఇది ఒకవైపు బుగ్గలు పెట్టినప్పుడు మాత్రమే ఇది తీసుకోవాలి, 2 వైపులా బుగ్గలు పెట్టినప్పుడు ఇది కూడా తీసుకోవాలి, అప్పుడు పైకి లేస్తుంది. ఒకవేళ ఈ వైపు మాత్రమే పెట్టి ఈ వైపు మాత్రం ఎక్స్ట్రా తీసుకొని 2 వైపులా కూర్చుని పెడతావు చూడు, పడుకుంటాయి మంచిగా ఇట్లా ఉంటాయి. అదే నువ్వు 2 వైపులా అంటే ఇప్పుడు మనకి ఇలా ఉందిగా, ఈ వైపు ఎక్కువ తీసుకుంటున్నావు, ఈ వైపు కూడా ఎక్కువ తీసుకున్నావు అనుకో, అప్పుడు ఏమైతే ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది. ఇది ఇప్పుడు ఇటువైపు మాత్రం తీసుకున్నా, ఇటువైపు తీసుకోలేదు, పడుకుని పోయేది. ఓకేనా? పడుకుని పోయేది. ఇక ఎప్పుడైతే ఈ వైపు ఎక్స్ట్రా తీసుకుంటావు అప్పుడు ఏమైతే ఇట్లా మంచిగా ఉండే అన్న స్ట్రిప్లో. అర్థమైందా? దానికి దీనికి డిఫరెంట్. ఇక నెక్స్ట్ క్రాస్ హ్యాండ్స్ కూడా మనం పెట్టచ్చు. క్రాస్గా క్లాత్ను క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి, క్రాస్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని ఏం చేయాలి, ఈ వైపు తీసుకోవాలి ప్లస్ ఈ వైపు తీసుకోవాలి. ఇది క్రాస్ పీస్ కాబట్టి దీనికి బుగ్గ చేతులు ఎప్పుడైతే మనం బుట్ట చేతులు పెట్టుకుంటామో అప్పుడు క్రాస్ హ్యాండ్స్ తీసుకుంటే చాలా బాగుంటాయి. అంటే ఈ వైపు ఆ వైపు ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు, మనం కొంచెం కూర్చు పెట్టాలని ఆటోమేటిక్గా లేస్తుంది. అర్థమైనా? ఎక్కువ క్రాస్ హ్యాండ్స్ తీసుకోవాలి. ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నప్పుడు కూడా క్రాస్గా ఫోల్డ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే మనం క్రాస్ హ్యాండ్స్ పెట్టినప్పుడు ఏమైందంటే క్లాత్ని క్రాస్గా ఫోల్డ్ చేసుకొని మనం ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నట్టయితే మనకి లూజ్ ఉండాలి. టైట్గా కుట్టేసుకున్నా మనకు ఈ ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది. క్రాస్ పీస్ కదా, ఈజీగా ఉంటుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు మన లాంగ్ ఫ్రాక్లకి స్ట్రైట్ కటింగ్ కన్నా ఏం చేయాలి, క్రాస్ కటింగ్ పెడితే చేతులు కొంచెం మంచి టైట్గా వేసుకున్నా కానీ మన ఫోల్డింగ్ అనేది ఈజీగా ఉంటుంది, మళ్ళీ పక్కకు కనబడుతుంది. అదే ఒకవేళ స్ట్రైట్ కటింగ్ తీసుకుంటే లోడ్ ఉంటుంది. ప్లాజా అంటే ప్లాజా పైన టాప్స్ వేస్తాం కదా, దానికి 3/4 పెట్టుకోం కదా, అది లూజ్ ఉంటేనే బాగుంటుంది. మరి టాప్ ఏమో అలా లూజ్గా తీసుకొని హ్యాండ్స్ క్రాస్లో పెట్టుకుంటా అంటే ఒకవేళ మంచిగా లాంగ్ ఫ్రాక్ క్రాస్ కటింగ్లో తీసుకొని లూజ్గా పెట్టుకుంటా అంటే పాడైపోతుంది. ఆ సందర్భాన్ని బట్టి మనం ఏ హ్యాండ్స్ అనేది సెట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇది బుట్ట హ్యాండ్స్. ఇంకా
రెగ్యులర్ హ్యాండ్స్ అనేది ఉంటే అది భుజంతో పాటు వస్తాయి. మనం టీ షర్ట్స్ కొత్త చూసారా భుజంతో పాటు, మన నైటీ ఉంటేగా అది పొడవు ఎక్కువ తీసుకోవాలి, భుజం కలుపుకొని వస్తాయి. పిల్లలకి జుబ్బాలు కొంటే ఇట్లా కటింగ్ అయిపోతుంది, ఈ పీస్ అంతా ఇట్లా కటింగ్ అయిపోతుంది, చేయి కటింగ్ ఇక్కడ నుంచి వస్తుంది. వాటిని రెగ్యులర్ హ్యాండ్స్ అంటారు. రెగ్యులర్ హ్యాండ్స్ ఈ విధంగా ఉంటాయి, భుజానికి కలుపుకొని ఉంటాయి. భుజము ప్లస్ షోల్డర్, చేయి భాగం అంటే షోల్డర్ ప్లస్ చేయి పొడవు కలుపుకొని వచ్చేదాన్ని ఏ హ్యాండ్ అంటారు? రెగ్యులర్ హ్యాండ్స్ అంటారు. ఓకేనా? ఫిష్ కట్ మనం ఈ కటింగ్ చేసుకున్నాం కదమ్మా, ఈ కటింగ్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి కదా అంటే చూపిస్తాను చూడండి. ఓకేనా? ఇది ఇప్పుడు మన హాఫ్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాము. హాఫ్ హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది ఓపెన్. ఓకేనా? ఇప్పుడు సెంటర్ ఉంది, ఇది సెంటర్ పాయింట్. ఓకే, ఇటువైపు 2 ఇంచెస్, ఇటువైపు 2 ఇంచెస్. నేను ఏం చేయాలి, ఇలా చాలాకరంగా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం ఏం చేయాలి, ఇది వేస్ట్ అయిపోతుంది, ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్, ఈ లైన్లో ఇటు 2 ఇంచెస్, ఇటు 2 ఇంచెస్ కట్ చేసుకోవాలి. ఫిష్ లాగా కనిపిస్తుందా? ఇప్పుడు దీన్ని ఏం చేయాలి కదా అంటే ఇలా ఇలా తిప్పి వేసుకోవాలి ఫిష్ కట్ హ్యాండ్స్. ఓకేనా? దీనికి క్లాత్ ఎక్కువ పడుతుంది కాబట్టి డైరెక్ట్ క్లాత్ కట్ చేసుకోవద్దు. ఇలా ఒక ప్యాటర్న్ కట్ చేసుకొని 4 కొర్ర మీద ఇది వేసుకోవాలి.